కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా హరి ఓం శం నో మిత్రస్యం వరుణః శం నో భవత్పర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 హరి ఓం గురువుగారిని మహానారాయణోపనిషత్తు మన కొనసాగించవలసిందిగా వినమ్రంగా వేడుకుంటున్నాను. విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తిదా విశస్పతిర్వృత్రః విమృధో వసీ ఋషేంద్రః పుర ఏతున స్వస్తిదా అభయంకరః. ఈ మంత్రాలన్నీ కూడా వేరు వేరు పేర్లతో ప్రసిద్ధమై ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని ప్రార్థన చేస్తూ ఉండటం. మానవుడు తనకు కావలసినటువంటి ఐహిక పారమార్థిక సుఖానికి కావలసిన ఏర్పాట్లు చేయమని అడగటంలో వీడికి తాత్పర్యం ఉందన్నమాట. స్వస్తిదా విశస్పతి. విశస్పతి అంటే విశః అంటే మానవులు అని సాధారణంగా. కాకపోతే ఇక్కడ సందర్భాన్ని బట్టి పరమాత్మయందు అత్యంత భక్తి భావన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పతి. పతి అంటే పాలకుడు. రక్షణ పాతీతి పతి, రక్షించేటువంటి వాడు.
అటువంటి విశస్పతి అయినటువంటి పరమాత్మ ఇక్కడ ఇంద్ర శబ్దంతో వ్యవహరిస్తున్నారు పరమాత్మను. ఇంద్రుడంటే మామూలుగా మనకు సుప్రసిద్ధంగా ప్రాగ్దిక అధిపతి, తూర్పు దిక్కునకు పాలకుడు. కానీ వేదాల్లో వాటిల్లో ఇంద్ర శబ్దం పరమాత్మవాచకంగానే కనిపిస్తోంది. అటువంటి విశస్పతి స్వస్తిదా, స్వస్తిని ఇచ్చేటువంటి వాడు అవుగాక. స్వస్తిదాహ, స్వస్తిని ఇచ్చేటువంటి వాడు. స్వస్తి దదాతీతి స్వస్తిదః, స్వస్తిదాహ అని ఆ శబ్దానికి అర్థం. స్వస్తి అనే శబ్దాన్ని మనం మన సంస్కృత భాషలో, వేద భాషలో, లోక భాషలో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. స్వస్తి, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః ఇత్యాదిలో మనకు స్వస్తి అనే శబ్దం కనిపిస్తోంది. స్వస్తి అంటే సమస్తమైనటువంటి అనర్థాలు తొలగిపోయి క్షేమం కలగటం. స్వస్తి, స్వస్తివాచనం అని అంటూ ఉంటారు. అలాగే అనేక సందర్భాల్లో ఈ శబ్దాన్ని వాడుతున్నాం. కాబట్టి స్వస్తి అంటే మేలు, శుభము, సమస్త విధములైనటువంటి అనర్థాలు తొలగిపోవటము అనేటువంటి అర్థం అన్నమాట. అవి భగవద్ అనుగ్రహం వల్లనే కావాలి అనేటువంటిది భారతీయ మహర్షుల యొక్క సంభావన. దానికి ఎవడికి వాడు సంపాదించుకోలేడు. సాధారణంగా మనం మన ప్రయోజకత్వం ఏదో ఉందని అనుకుంటాం, కానీ మనకి ఏదైనా వచ్చినా అది శుభమైనా అశుభమైనా దైవం వల్లనే వస్తుంది. అందుకని మనం దైవాన్ని నమ్ముకొని దైవానికి ద్రోహం చేయకుండా దైవానికి వీలైనంత ప్రసన్న బుద్ధి కలిగేట్టుగా ప్రవర్తిస్తూ మన జీవితాన్ని గడపాలి. అదిగో అటువంటి దైవము మనకు శుభము కలిగిస్తుంది. స్వస్తి దాహ అయినటువంటి విశస్పతి ప్రజలనందరినీ కూడా పరిపాలించేటువంటి వాడు. ఇంకా వృత్రహ అన్నారు. వృత్రాసురుడు అనేటువంటి వాడిని చంపినటువంటి వాడు అని వృత్రహ అనే శబ్దానికి అర్థం. వాళ్ళ ప్రాతకాలంలో వృత్రాసురుడు అనేటువంటి వాడిని దేవేంద్రుడు చంపాడు అని మనకు పురాణాల్లో, వేద మంత్రాల్లో ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ఎవడి వృత్రాసురుడు? త్వష్టృ ప్రజాపతి అని ఆ ప్రజాపతి యొక్క కొడుకు వృత్రుడు. ఆ త్వష్టృ ప్రజాపతి ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలి అని తపస్సు చేశాడు. ఆ తపస్సుకి ఫలితంగా వృత్రాసురుడు జన్మించాడు. ఇది పురాణాల్లో మనకు కనిపించేటువంటి, వినిపించేటువంటి కథ. కానీ ఈ కథల వెనకాల ఒక తాత్విక రహస్యాలు ఉంటాయి. వృత్ర అనే శబ్దాన్ని చూడండి, ఆవరించి ఉండటము. వృత్ర అనే శబ్దానికి ఆవరించి ఉండటము, కమ్మివేసి లోపల ఏది ఉందో వెలుగు, ఆ వెలుగుని బయటికి కనపడకుండా చేయటం. అలా కనపడకుండా చేసేటువంటి గుణము తమో గుణము అంటారు. తమస్సు యొక్క లక్షణం ఏమిటంటే ఆవరణ శక్తి. రజోగుణము యొక్క లక్షణము విక్షేప శక్తి. సత్వగుణము యొక్క లక్షణము ప్రకాశ శక్తి. కాబట్టి ఇక్కడ వృత్ర అనేటువంటిది ఒక వ్యక్తిగా ఒకప్పుడు ఉండేటువంటి చరిత్ర పురుషుడుగా భావన చేయటం అనేటువంటిది సరైన విషయమే. కానీ దాని వెనకాల ప్రతి విషయం వెనకాల తాత్విక ప్రతీక సంబంధమైనటువంటి అర్థాలు కూడా ఉంటాయి. కాబట్టి
వృత్రుడు అంటే తమో గుణము అనేటువంటి ఒకానొక లక్షణానికి కన్ను, ముక్కు, చెవి, కాలు మొదలైనటువంటి అవయవాలన్నీ కలిగినటువంటి ఒక చైతన్యంగా భావన చేస్తే అతడే వృత్రాసురుడు. అతడు ఏం చేస్తాడు? మనకు ఉండేటువంటి జ్ఞానాన్నంతటినీ కూడా కమ్మి వేసి జ్ఞానము యొక్క పరిధిలో నుంచి మనల్ని దూరంగా తొలగించేసి లోకానికి పెద్ద భయంకరమైనటువంటి అపకారం చేస్తున్నాడు. కాబట్టి అటువంటి వృత్రుణ్ణి బ్రతకనివ్వకూడదు. అటువంటి వృత్రుడు బ్రతికితే అది మాత్రమే బతుకుతుంది. సత్వగుణం, శుద్ధ సత్వగుణం అనేటువంటిది నశించిపోతుంది. శుద్ధ సత్వగుణం నశించిపోవడం అనేటువంటిది ఎవరు అపేక్షించేటువంటి విషయం కాదు కదా. ఒక్క రాక్షసులు తప్ప తక్కిన వాళ్ళు ఎవ్వరూ ఆ భావన చెయ్యరు. కాబట్టి ఆ వృత్రాసురుడు అనేటువంటి వాణ్ణి సంహరించినటువంటి వాడు అని ఇంద్రుడికి ఒక బిరుదనామం లాంటిది. వృత్రహ, వృత్రుడు అనేటువంటి వాణ్ణి వృత్రహన్ శబ్దం, వృత్రుణ్ణి హత్య చేసిన వాడు అని. దాని మీద చాలా పెద్ద కథ ఉంది. ఆ వృత్రాసురుడు బ్రాహ్మణుడు గనక అతన్ని చంపేసినందువల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకొని కొన్నాళ్ళు స్వర్గలోకంలో ఉండకుండా ఎక్కడో చాలా గుహ్యాతి గుహ్యమైన ప్రదేశంలో దాక్కొని ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అని మనకు చెప్తారు. ఆ సందర్భంలోనే నహుషుడు అనేటువంటి వాడు దేవేంద్ర పదవిని అధిష్ఠించాడు అని పురాణాల్లో కథ ఉంది. సరే, అది అట్టే పెడతాం. మనకి ఇక్కడ చరిత్ర కంటే కూడా తత్వం, దాని వెనకాల ఉండేటువంటి ప్రతీక సంబంధమైనటువంటి అర్థం ముఖ్యం కనుక వృత్రహ అంటే అజ్ఞాన హంత, అజ్ఞానం అనేటువంటి దాన్ని నాశనం చేసేటువంటి వాడు. వృత్రహ విమృధ, విమృధ అని అంటే విశేషముగా మృధనం. మృధనం అంటే నలిపారేయటం, శత్రువులందరినీ కూడా నాశనం చేసేటువంటి వాడు. శత్రువుల్ని ఆ శత్రువుల్ని నాశనం చేసేటువంటి వాడు. విమృధ శత్రువులను వశం చేసుకునేటువంటి వాడు. శత్రువు అంటే కూడా మామూలుగా మనం విరోధి, పగవాడు అని అనుకుంటాం కానీ నిజానికి ఆ శత్రు శబ్దానికి అర్థం ఏమిటంటే చంపేవాడు అని అర్థం. శత్రు ధాతువుకి శాతనం, నాశనం చేయటం, తలకాయ తీసేయటం అన్నమాట. కాబట్టి విమృధ శత్రువులను వశీ, గుప్పిట్లో పెట్టుకునేటువంటి వాడు. ఈ శత్రువులు అనేవాళ్ళు కూడా మనం మామూలుగా లోకంలో వ్యక్తులు లేకపోతే జంతువులు మొదలైన స్వరూపంతో ఉంటాయి. కానీ తాత్వికంగా శత్రువులంటే మాత్రం అది షడ్వర్గము అని అంటామే. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి 6 లోపలి శత్రువులు. అటువంటి శత్రువుల్ని వశపెట్టుకున్నటువంటి వాడు వశీ. వశిష్ఠుడు అనే పేరు వింటుంటాం మనం. ఆయన యొక్క లక్షణం అదే, వశీ, వశీయాన్ వశిష్ఠ అని. కాబట్టి విమృధో వశీ వృష. అటువంటి వృష, వృష అనే శబ్దానికి వర్షించేవాడు అని అర్థం. వర్షము అంటే దాహమును తీర్చేది, పంటను పండించేది అయినటువంటి నీటిని ఇచ్చే దైవతత్వం ఏదైతే ఉందో దాన్ని వృష అని అంటారు. ఆ ఇంద్రుడికి వృష అనేటువంటి పేరు కూడా ఉంది. వృష ఎందుకంటే ఇంద్రుడు వర్షాధిదేవతగా మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి వృష, వృష అయినటువంటి వర్షాధిదేవత అయినటువంటి ఇంద్ర, ఇంద్రుడు అనేటువంటి దేవత పరమాత్మ. పురః ఏతు నః, నః మాకు పురః ముందు, ఏతు వెడుతూ ఉండుగాక, ప్రవర్తించుగాక, లేకపోతే వచ్చుగాక. అంటే
ఇక్కడ ఏం చేస్తోంది ఈ మంత్రము? దేవేంద్రుల వారిని తనకు అభిముఖంగా రమ్మని పిలుస్తోందన్నమాట. ఎవరన్నా ఒక మహాశక్తి సంపన్నుడైనటువంటి వ్యక్తి అలా వీధిలో నుంచి మన ఇంటి ముందరగా అలా వెళ్ళిపోతూ ఉంటే, మనం ఏ ఏ జగద్గురువులో వెళుతూ ఉంటే భక్తి, ఆయన యందు అఖండమైన విశ్వాసము ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? కాళ్ళ మీద పడి సాష్టాంగదండ ప్రణామం చేసి, అయ్యా ఒక్కసారి తమరు మా ఇంట్లో అడుగు పెడతారా అని ప్రార్థిస్తాం. ఇదిగో ఆ విధంగానే ఇంద్రుడు అనేటువంటి వాడు మా ఇంటికి వచ్చుగాక. మా ఇంటికి అంటే ఇక్కడ లోక సామాన్యంగా ఇల్లు అంటే ఒక గోడలు మొదలైనవి కలిగినటువంటి ప్రదేశము. కానీ అది ప్రధానం కాదు. ఇల్లు అంటే ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుజులోయ్ అన్నాడు కదా. మా ఇల్లు అని అంటే గోడలు, మట్టి, ఇసుక మొదలైనటువంటి దాంతో ఏర్పడినటువంటి ఒక ఆకార విశేషం కాదు. ఇల్లు అంటే సంసారము, కుటుంబము మొదలైనటువంటివి అన్నమాట. అవి లక్షణార్థంగా తీసుకోవాలి. అంటే ఆ పదం చేత ఆ అర్థము గ్రహింపబడుతుంది అన్నమాట. దాన్ని లక్షణ అంటారు శాస్త్రంలో. కాబట్టి అటువంటి ఇంద్రుణ్ణి మనం, అయ్యా దయచేసి మాకు ముందుగా అలా వచ్చి మమ్మల్ని అనుగ్రహించి, అలాగే ఇంకా మాలాంటి వాళ్ళు అనేకులు ఉంటారు కనుక వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తూ మీరు ముందరకు సాగండి అని ప్రార్థన చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ మంత్రం ఇంతవరకు. ఇక్కడ ఇంద్రుడికి చాలా విశేషణాలు వేశారు. స్వస్తిదాహ 1, విశస్పతి 2, వృత్ర 3, విమృధ వసీ 4, వృషా 5. 6వ స్థానంలో ఇంద్ర అనేటువంటి అసలు తత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తోంది. ఇవన్నీ కూడా ఎటువంటి ఇంద్రుడు అంటే, మనం మామూలుగా ఎవరన్నా పెద్ద మనుషుల్ని ఆహ్వానించేటప్పుడు వారిలో ఉండేటువంటి ఉపకార బుద్ధి మొదలైన వాటిని సంభావన చేసి కదా మనం వారిని పిలుస్తాం. ఏదో పెద్దగా ఉంటే ఆకార గౌరవం కాదు పెద్దతనానికి చిహ్నం. వృద్ధులొక లక్షయున్నను బుద్ధియ ఎవ్వరికి వారి పూజింపంగా ఇద్ధరణీసులలో గుణవృద్ధని పూజించితిమి త్రివిక్రము భక్తిన్నని అంటాడు ధర్మరాజు. కృష్ణుడిని ఎందుకు పూజించావయ్యా, ఇతను ముసలివాడా అని అడిగాడు. ముసలివాడైనంత మాత్రం చేత పూజించమండి. నతేన వృద్ధో భవతి ఏనాస్య పరితం శిరః యో వై యువాపి అధీయాన తం వృద్ధం స్థవిరా విదుః అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏదో తల పండినంత మాత్రం చేత వృద్ధుడు కాడు. అతడు యువకుడై ఉన్న అధీయాన వేదాధ్యయనమంతా చక్కగా అర్థంతో పాటు తెలుసుకుని ఉంటే వాణ్ణి వృద్ధుడు అని అంటారు. కాబట్టి ఈ లక్షణాలన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, ఆ లక్షణాలన్నింటినీ పెట్టుకొని మా ఇంట్లోకి దయచేసి మాకు ఆ లక్షణాల ప్రయోజనం ఒక శాశ్వతంగా సమకూడేట్టుగా చేయవలసింది అనే ప్రార్థన అభివ్యక్తమయ్యేట్టుగా మంత్ర నిర్మాణం జరిగిందనమాట. స్వస్తిదా విశస్పతిర్వృత్ర విమృధో వసీ వృషేంద్ర పురయేతున స్వస్తిదా అభయంకర. అలా అన్నీ అందులోంచే ఊహ ద్వారా తెలుసుకోవడానికి వీలైన మంత్రం ఏం చేస్తోందంటే, మన యందు అనురాగంతో స్పష్టంగా మళ్ళీ చెప్తోంది. ఎందుకు రావాలి అంటే స్వస్తిదాహ, స్వస్తిని కలిగించేవాడై రావాలి. మా ఇంట్లోకి రావటం వల్ల మా ఇంట్లో ఉండేటువంటి నేను, నా పరివారము, నా కుటుంబ సభ్యులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా స్వస్తిని పొందాలి అనేటువంటి ప్రయోజనంతో ఆహ్వానిస్తున్నాము. స్వస్తిదాహ. ఈ మంత్రంలో 2 సార్లు స్వస్తిదాహ ఉంది.
ఒకసారి ఉన్న స్వస్తిదాహ అనే దానికి స్వస్తి చేసే స్వభావము కలవాడు అని అర్థం. రెండవ దానిలో స్వస్తిదాహ అంటే స్వస్తి కలిగించేటువంటి వాడై మా ఇంట్లోకి రావాలి. వచ్చిన తర్వాత అతని వల్ల మేము అపేక్షించేది ఏమిటంటే స్వస్తి అనేటువంటి అర్థం. అంతేకాదు అభయంకర, మాకు ఏ విధమైనటువంటి భయము లేనటువంటి వాడై వచ్చుగాక. అభయంకర, భయము కలిగించనటువంటి వాడు. భయాన్ని గురించి అనేక పర్యాయాలు చాలాసార్లుగా చెప్పుకున్నాం. భయము అని అంటే అది ఒక విధమైనటువంటి మానసికమైన జాడ్యం. భయము అనేటువంటిది ఒక మానసికమైనటువంటి మనస్సుకు సంబంధించినటువంటి జాడ్యము. జాడ్యము అంటే జడత్వం, మొద్దుగా ఉండిపోవటం. అంటే ఒక పట్టాన దాన్ని కదిలించి తోసి అవతల పారేయడానికి వీలు లేదు. కొంతమంది చూడండి, ఊరికే ఒక చోట కూర్చుని అమ్మో నాకేమిటో భయంగా ఉంది అంటారు. ఇదివరకు అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. రెండవది ఉంటే భయము, రెండవది లేకపోతే భయము. ఇది చాలా విచిత్రమైనటువంటి స్థితి. రెండవది ఉంటే భయము, లేకపోతే భయం. ఒంటరిగా ఇంట్లో కూర్చుని, ఇంట్లో ఎవ్వరూ లేరు, పిలవటానికి కూడా ఆస్కారం దగ్గరలో లేరు, ఫోన్లు మొదలైనవన్నీ లేవు, కొంచెం చీకటి పడింది, దీపాలు ఆరిపోయినాయి, ఈ ఒంటరిగా ఒక 15-16 ఏళ్ల ఆడపిల్ల ఇంట్లో కూర్చుంది. ఆ మనస్సు ఎట్లా ఉంటుంది? ఆ భయంకు ఏమిటి అర్థం? ఆ భయం ఎట్లా వస్తుందని అంటే, ఏదన్నా కదిలిందనుకోండి, ఏ పామన్నా వచ్చిందేమో, ఏ తేలన్నా కుడుతుందేమో, ఎవడైనా దొంగ వచ్చి తలకాయ పగలగొడతాడేమో, చేతిలో ఉండేటువంటి ఆభరణాలు మొదలైనవి ఎత్తుకుపోతాడేమో, ఇవన్నీ మనమే ఊహించుకుంటూ ఉంటాం. అదే అందుకనే చెప్పారు కదా, ఆ, తన క్రోధమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ అని ఇట్లా చెప్పారు. ఇవన్నీ ఈ కల్పనలు, ఈ మనస్సు ఏం చేస్తుంది? ఒక క్షణంలో 70,000 రకాలైన ఆలోచనలు వస్తాయిట. ఎవరో శాస్త్రకారులు పరిగణించి లెక్క పెట్టి చెప్పారు. అటువంటి ఆలోచనలన్నీ వచ్చి మనని బుర్ర ఖరాబు చేస్తూ ఉంటాయి. ఏ పని చెయ్యనివ్వవు. భయములో ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటంటే, ఏ పని చేయటానికి ఇంకా వాడి అవయవాలన్నీ పనిచేయవు. అది చాలా భయంకరమైనటువంటి స్థితి. ఏదో చెయ్యాలి. ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉండగా ఒక పరమ భయంకరమైనటువంటి ప్రమాదం సంభవిస్తూ ఉంటుంది. మనం అరుద్దాం అనిపిస్తుంది, అయ్యో రక్షించండి రక్షించండి అని ఎవరినన్నా పిలిచి కానీ ఆ భయాతిరేకం చేత నోట్లో నుంచి మాట రాదు. చేతులు ఎత్తుతాం, అది చేస్తాం కానీ మాట రాదు. అక్కడ జరగాల్సిన ప్రమాదం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఒరే అరవండి, రండిరా నాయన, ఇక్కడ ప్రాణం అపాయం జరిగింది అని అప్పుడు అది అప్పటికే అయిపోయింది. దాన్నే దైవము అని అంటారు. కాబట్టి భయము అనేటువంటిది జాడ్యము అన్నాం. జాడ్యము అని అంటే జడ పదార్థం యొక్క లక్షణంలాగా ప్రవర్తించేటువంటి స్థితి. జడానికి తనంత తాను చైతన్యం ఉండదు కదా, ఆ రకంగా అన్నమాట. అటువంటి భయము లేని స్థితిని కలిగించేటువంటి వాడు. అటువంటి భయము లేనటువంటి స్థితి సృష్టిలో ఉన్నది ఒకటే ఒక్కటి. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దాని గురించి అనేక పర్యాయాలు అనుకున్నాం కూడా. మళ్ళీ మళ్ళీ వచ్చినాయి అంటే దాని మీద దృష్టి ఎక్కువ పెట్టి దాన్ని ఎక్కువ సంభావన చేసి దాని తత్వం తెలుసుకోండి అని చెప్పడంలో తాత్పర్యం ఉంటుంది. అభయము అని అంటే ఉపనిషత్తులు చెప్పే మాట అది. అధ సోభయం విందతే. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఆ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి అభయము కలుగుతుంది. అతడు అభయమును పొందుతాడు. అభయమును పొందటం అంటే అర్థమేమిటనమాట? రెండవది లేదు అనేటువంటి భావాన్ని పొందుతాడు.
ఎందుకనంటే రెండవది ఉంటే భయం, ద్వితీయాద్వై భయం భవతి అని వేదం చెప్తోంది. ఆ రెండవది లేకుండా ఉంటే అప్పుడే మనకు వేదాంతంలో ఉండేటువంటి పరమ రహస్యము, అత్యంత ప్రధానము అయ్యేటువంటి ఒక మహావిషయము మన దృష్టిలోకి వస్తుంది. రెండవది లేకపోవటం అంటే ఏమిటండి? అద్వైతము. జీవో బ్రహ్మైవ నాపరః. ఆ, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్యా, జీవో బ్రహ్మైవ నాపరః అనేటువంటి జ్ఞానము కలగటమే అభయం. అధసో అభయం విందతే అని ఉపనిషత్తు చెప్తోంది చాలా స్పష్టంగా. ఇవన్నీ ఏదో ఎక్కడో ఆకాశంలో ఉండేటువంటి అందనటువంటి స్థాయిలో ఉన్నటువంటివి, పోలు పొందు లేని విషయాన్ని మనం అనుకుంటాం. కానీ అభ్యాసం చేత వీటిని సాధించటం అనేటువంటిది అంత కష్టమైనటువంటి విషయం కాదు. ఒక చిన్న ఉదాహరణ, లౌకికమైన ఉదాహరణ చూద్దాం, చూడండి. మనం ఇంట్లో నుంచి బయటికి రావటానికే అనేకమైన జాగ్రత్తలు తీసుకుని, కాళ్లకు చెప్పులు వేసుకుని, కళ్ళకు ఆ ఆ పెట్టుకుని, కళ్ళజోడు పెట్టుకుని, చేతిలో కర్ర తీసుకొని, ఏ కుక్క వస్తుందో ఏ కోతి వస్తుందో అని అనుకుంటూ అటు ఇటు చూసుకుంటూ ప్రయత్నం చేస్తుంటాం. ఇంట్లో నుంచి రోడ్డు మీదకి కాస్త సేపు రావాలి అని అంటే మనకు తెలిసో తెలియకుండానో అనేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. కానీ అంతరిక్షంలోకి వెళ్ళటానికి ఈ రాకెట్ ద్వారా ఎక్కడో అక్కడ ఇక్కడ ఉండేటువంటి వాతావరణం ఉండదు, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఉండవు, ఇక్కడ ఉండేటువంటి తిండి మొదలైనవి ఉండవు. అట్లా ఉండకపోవటం అనేటువంటిది ఒక రోజు 2 రోజులో ఎన్ని గంటలో ఎన్ని దినాలో తెలియదు. కానీ అక్కడికి వెళ్ళటానికి కూడా మనస్సుని సన్నద్ధం చేసుకున్నటువంటి వ్యక్తులు మనకు ఇప్పుడు కనిపిస్తున్నారు. నిన్న ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. అతను మొట్టమొదటిగా సాధించినది ఏమిటనమాట? భయరహిత స్థితి. అటువంటి వాళ్ళు, అంటే భయం ముఖ్యంగా చాలా మందికి దేని వల్ల కలుగుతుందంటే మృత్యు భయం, చచ్చిపోతామేమోననే భయం. అది భయపడినంత మాత్రాన చావు అనేటువంటిది ఎక్కడికి పోదు. భయపడిన కొద్దీ ఇంకా దగ్గరగా దగ్గరగా వచ్చి ఎప్పుడో రావాల్సిన చావు ఇప్పుడే వస్తుంది. కాబట్టి దీని తత్వం తెలిసినటువంటి వాడు ఏం చేస్తాడు? ఎప్పుడైనా పోవాల్సిందే కనుక ఒక మహాకార్యం చేస్తూ మన శరీరాన్ని వదిలిపెడితే అది అందరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది అనేటువంటి ఒక దృఢాభిప్రాయానికి వచ్చి అతను మొట్టమొదటిగా హృదయంలో నుంచి తీసివేసుకోదగినటువంటి మహాభయంకరమైనటువంటి జాడ్యం ఏమిటంటే భయం అనేటువంటి. అధసో భయం విందతే అని వేదం చెప్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ మంత్రం ద్వారా ఏం చేస్తున్నాము? అభయంకర స్వస్తిదాహ భూత్వా, ఆ ఇంద్రుడు అనేటువంటి వాడు స్వస్తి కలిగించేవాడు. స్వస్తి కలిగినా మధ్య మధ్యలో ఏం విఘాతాలు వస్తాయో అనేటువంటి భయము మొదలైనది ఉన్నందువల్ల అవి అవరోధకంగా ఉంటుంది కనుక భయం లేకుండా చేసేటువంటి వాడు అయి నహా మాకు పురస్తాత్ ముందు భాగంలో ఏతు వచ్చుగాక అని ఈ మంత్రం చెప్తోంది. ఎంత ఆలోచించిన కొద్దీ మంత్రాల్లో అనేకమైనటువంటి గూఢమైన విషయాలు మనకు స్ఫురిస్తూ ఉంటాయి. వేదమంత్రాలకు ఉండేటువంటి శక్తే అటువంటిది. వేదమంత్రం అనేటువంటిది ఏదో ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు అన్నట్టుగా లౌకికమైన సాధారణ జ్ఞానానికి సంబంధించినటువంటిది కాదు. వేదమంత్రం యొక్క పరమావధి ఏమిటి? తత్వాన్ని అభివ్యక్తం చేయటం అన్నమాట. కాబట్టి మనం ఈ మంత్రాలు మొదలైనటువంటి వాటిల్లో చాలా లోతుగా, చాలా విచారశీలంతో, చాలా పరిధిని పెంచుకుంటూ పోయి అక్కడ ఉండేటువంటి అర్థ సమన్వయం అనేటువంటిది చేసుకోవాలి. కాబట్టి అటువంటి మంత్రం ఇవాళ ఒకటి చూశాను. ఇప్పుడు నేను దీని గురించి 20 నిమిషాలు 15 నిమిషాలు
లేకపోతే ఒక అరగంట మాట్లాడానంటే అయిపోయిందని కాదు, ఇంకా భావన చేసిన కొద్దీ అందులో మహార్థాలు ఉంటాయి. అట్లా ఉండటమే మంత్రము యొక్క లక్షణం, వేద మంత్రం యొక్క లక్షణం. లోకంలో ఉండేటువంటి మామూలు మాటకే అనేకమైనటువంటి అర్థాలు, ఒక్కొక్కని మనస్తత్వాన్ని బట్టి ఒక్కొక్క విధమైనటువంటి అర్థాలు వస్తూ ఉన్నాయంటే, మరి వేద మంత్రాలకు ఉండేటువంటి అర్థము, వాటి భావన, వాటి తాత్పర్యము మొదలైనటువంటివి ఎంత విశాలంగా ఉంటాయి అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. స్వస్తిదా విశస్పతిర్వృత్రః వివృధో వసీ వృషేంద్రః పురయేతు న స్వస్తిదా అభయంకరః. ఒక్క ముక్కలో ఇంద్రుడు మాకు ఎదురుగుండా వచ్చుగాక. ఎటువంటి ఇంద్రుడు, ఎందుకు అనేటువంటిది ఈ మంత్రం వివరించిందనమాట. ఇంకొక మంత్రం దగ్గరికి వెళదాం. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతి దధాతు. ఇది కూడా వెనకాల మంత్రం లాంటిదే, దానికి మరికొంత వ్యాఖ్యానం జోడించినటువంటి మంత్రం. దాన్నే ఎక్కువ విశేషాలని తెలియజేస్తూ చెప్పేటువంటి మంత్రం అన్నమాట ఇది. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః. ఇంద్రః వృద్ధశ్రవాః నః స్వస్తి. వృద్ధశ్రవుడు అనేటువంటి పేరు కలిగినటువంటి, లక్షణం కలిగినటువంటి ఇంద్రుడు మాకు స్వస్తి కలిగించుగాక. స్వస్తి నః పూషా విశ్వవేదాః. విశ్వవేదాః విశ్వజ్ఞానమంతా కలిగినటువంటి పూష, పూష అనేటువంటి దేవత నహ మాకు స్వస్తి, శుభాన్ని మంగళాన్ని, మేము ఏదేది ఉత్తమ గతి పొందటానికి ఏదేది మాకు అవసరమో అదంతా మేము అపేక్షించేదాన్ని ప్రసాదించుగాక. స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. తార్క్ష్యుడు అనేటువంటి ఒక భావన ఉంది. తార్క్ష్యుడు అనే శబ్దానికి శాబ్దికమైన అర్థం ఏమిటంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు అని అంటే శ్రీ మహావిష్ణువునకు వాహనమైనటువంటి ఒక పక్షి. పౌరాణికంగా గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువునకు ఆ వాహనం. అటువంటి ఆయనకి తార్క్ష్యుడు అనే పేరు కూడా ఉంది. తార్క్ష్యుడు అంటే ఏమిటి అంటే తృక్షుడు అనేటువంటి వానికి పుట్టినటువంటి వాడు అని ఒక అర్థం. ఎవరు ఈ తృక్షుడెవరయ్యా? గరుత్మంతుని యొక్క తండ్రి కశ్యప ప్రజాపతి అని, ఆయన తల్లి వినత అని కథల్లో ఉన్నాయి కదా. ఈ తృక్షుడెవరు అని అంటే మనం ఏమనుకోవాలంటే ఆ కశ్యప ప్రజాపతికే తృక్ష అనేటువంటి మరొక పేరు కూడా ఉన్నది అని సంభావన చేయాలి. అటువంటి తృక్ష అనే ప్రజాపతికి సంబంధించినటువంటి కుమారుడు తార్క్ష్యుడు, గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడికి పక్షీంద్రుడు అని, మైనతేయుడు అని, గరుడు, గరుత్మాన్, గరుడస్తార్క్ష్యో అని ఇట్లాగా అనేకమైన పేర్లు ఉన్నాయన్నమాట. అటువంటి తార్క్ష్యుడు మాకు అరిష్టనేమి. అరిష్టనేమి అని అంటే అడ్డు ఆపు లేకుండా ప్రవర్తించేటువంటి రథము పట్టా కలవాడు. అంటే లోకంలో ఏ వాహనానికైనా సరే చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలకు పైన ఒక చక్రాన్ని పొయ్య చక్రాన్ని పరిరక్షించేటువంటి ఇనుప పట్టా ఒకటి ఉంటుంది. ఆ పట్టాకి అరిష్టము అని పేరు. ఆ పట్టా ఏం చేస్తుంది? లోపల ఉండేటువంటి అనేక కొయ్య ముక్కల సముదాయ రూపమైన చక్రాన్ని పరిరక్షిస్తూ ఉంటుంది. నేమి అంటే ఆ పట్ట. అంటే ఇది
అరిష్టనేమి అనే దానికి ఆ నేమి, చక్రము, పట్ట మొదలైనవి రథానికి ఉంటాయి కాబట్టి, వాహనానికి ఉంటాయి కాబట్టి అరిష్టనేమి అని అంటే ఏ విధమైనటువంటి విఘ్నాలు, ఆపదలు లేనిటువంటి రథము కలిగినటువంటి వాడు అయిన తార్క్ష్యుడు, ఆ గరుత్మంతుడు, ఆయన మనకు స్వస్తిని కలిగించుగాక. స్వస్తి నో బృహస్పతి దధాతు. అలాగే మాకు బృహస్పతి అనే పేరు కలిగినటువంటి ఆయన స్వస్తి కలిగించుగాక అని ఇది శాబ్దికమైనటువంటి అర్థం. ఇవి చాలా పటిష్టమైనటువంటి, సంభావించదగినటువంటి అనేక మహార్థాలు కలిగినటువంటి ఒక మంత్రం. ఈ మంత్రాన్ని మనం ప్రతిరోజు ప్రతి సందర్భంలోనూ చదువుకుంటూ ఉంటే మనకు తప్పకుండా స్వస్తి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఆపదలు తొలగిపోవటం, సంపదలు కలగటం, ఆ సంపదలతో మహాసంపద అయినటువంటి పరమాత్మ జ్ఞానాన్ని పొందడం అనేటువంటి దానికి తగినటువంటి వీలు ఏర్పడుతుంది. చాలా గొప్ప మంత్రం ఇది. ఇటువంటి మంత్రాలు అనేకము ఈ మహానారాయణంలో ఉన్నాయి. అందుకనే అది అత్యధికమైనటువంటి గొప్పతనం కలిగినటువంటి నారాయణ సంబంధమైనటువంటి ఉపనిషద్ భాగం అన్నమాట. కాబట్టి దీన్ని చాలా చాలా జాగ్రత్తగా ఆ ప్రతి అక్షరానికి, ప్రతి పదంలో వెనకాల ఉండేటువంటి లౌకికార్థము, పారమార్థికార్థము, తాత్వికార్థము మొదలైనవన్నీ కూడా మనం భావన చేస్తూ, ఆ భావన చేసిన తన మనస్సుతో త్రికరణములను ఏకం చేసుకొని మనం స్తుతించినట్లయితే, పరమాత్మను స్తుతించినట్లయితే మనకు సర్వకాల సర్వావస్థలలో ఏ విధమైనటువంటి ప్రమాదాలు రాకుండా మన జ్ఞాన మార్గము అనేటువంటిది చెడిపోకుండా, దారి తప్పకుండా మనని గమ్యానికి చేర్చేట్టుగా ఏర్పడటానికి అవకాశం ఉంటుందన్నమాట. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆపదలు అవి తొలగిపోతాయా, ఇబ్బందులు రావా? మరి ప్రయాణం అదే బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు, ఓ 40-50 మంది ఉంటారు. ఆ 40-50 మందిలో ఎవడో ఒకడో ఆరో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏది యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం అనేటువంటి మంగళ శ్లోకం చదువుకుంటూ బస్సు ఎక్కేవాడు కానీ, బండి ఎక్కేవాడు కానీ, ద్విచక్ర శకటం కానీ, సైకిల్ కానీ, ఇంక ఏ వాహనం ఎక్కేటప్పుడు, ఎక్కడికన్నా బయలుదేరేటప్పుడు ఈ శ్లోకం చదువుకుంటూ వెళ్ళాలంటారు. అలా అందరూ చదవరు. అసలు చదవాలనే భావనే చాలా మందికి ఉండదు. ఉన్నా కానీ ఆ సమయానికి గుర్తు రాదు కొంతమందికి. కానీ అందరూ కూడా 99% క్షేమంగానే వెళుతున్నారు కదా అని కొంతమంది ఆక్షేపణ దృష్టిని పెట్టుకుంటుంటారు. కానీ దానికి ఎంతటికీ సరైనటువంటి సమాధానాలు ఉంటాయి. అవి అవతలవాడు ప్రయోజనం పొందుతాడో లేదో మనకు అక్కర్లేదు, మనం మాత్రం పొందాలి. అందుకని మనం ఏ పని చేసినా, ఏ మహాకార్యమును తలపెట్టినా, ఏ ఉద్యోగంలో ప్రవేశించినా, ఏ అధ్యయనానికి సంబంధించిన, ముఖ్యంగా అధ్యయనానికి సంబంధించినటువంటి మహా విషయాలను గురించి సంభావన చేసినా, ఈ ప్రార్థన చేసుకుంటూ పోయినట్లయితే ఫలితము మహోదాత్తంగా లభిస్తుంది అనటానికి ఏ విధమైనటువంటి సందేహము లేదు. ఇది చెప్తారే, స్వానుభవమున చెప్పుతున్నాను వినుము అని ఓ మాట ఉంది లోకంలో. స్వానుభవం. ఇటువంటి ఈ శ్లోకాన్ని నేను అనేక పర్యాయాలు చదువుకుంటూ ఏ పనికి వెళ్ళినా కానీ ఎక్కడో 85 ఏళ్ల జీవితంలో ఎదురు దెబ్బలు ఆ, చాలా తక్కువ, నెగ్లిజబుల్ అంటామే అట్లాగా. కానీ తక్కిన వాటి అన్నిటి కూడా ఫలవంతం చేసేట్టుగా ఉంటుంది. కనుక ఇది చాలా గొప్ప మంత్రము, దీన్ని చదువుకుంటూ ఉండాలి. ఇది పని చేస్తూ ఉండొచ్చు, కూడా చదువుతూ ఉండొచ్చు. శ్లోకం మంత్రము
నోటికి వచ్చిందనుకోండి, మనం ఏ పని చేసుకుంటున్నా దీన్ని మనసులో భావన చేయటానికి ఇబ్బంది ఉండదు. సరే, అర్థం మరికొంత వివరించుకుందాం. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః. వృద్ధశ్రవుడుట ఇంద్రుడు. వృద్ధ అంటే బాగా, వృద్ధ అనే శబ్దానికి బృహ బృహి వృద్ధౌ అని, బృ- బృహ బృహ అంటే పెరగటం, బాగా పెంపొందటం, పరిమాణాలు హద్దులు లేకుండా అత్యధికంగా ఉండటం, దానికి వృద్ధ అని పేరు. అటువంటి దానికి ఆ ఈ చెవిట వృద్ధమైన శ్రవస్తుట. చెవులు ఎవనికి చాలా ఆ అత్యంతము వృద్ధి పొందినటువంటివై ఉంటాయో అతనికి వృద్ధశ్రవుడు అని పేరు. ఇంద్రుడికి యొక్క పర్యాయ పదాల్లో వృద్ధశ్రవాహ అనేటువంటిది ఒక పేరు. వృద్ధశ్రవా సునాసీరో అని అమరకోశం చెప్తూ ఉంటుందన్నమాట. అటువంటి వృద్ధశ్రవుడు ఇక్కడ చెవి అంటే ఈ అవయవం ఉండేటువంటి చర్మాధికంతో రక్తమాంసాదులతో ఉండేటువంటి భావన కాదు. అక్కడ శ్రవ అనేటువంటి శబ్దము జ్ఞాన సంపద, విద్యా సంపద అనే దానికి ప్రతీకగా, సింబల్గా వచ్చినటువంటి శబ్దం. వృద్ధశ్రవాహ అనే మాటకు అర్థం ఏమిటంటే చాలా గొప్పగా అవధులు లేకుండా పెరిగినటువంటి జ్ఞాన సంపద కలిగిన వాడు అని అర్థం అన్నమాట. వృద్ధశ్రవాహ ఇంద్ర. అటువంటి ఆ దేవేంద్రుడు నహ మాకు స్వస్తి, స్వస్తి కలిగించుగాక. ఎవడు, ఎవడినైతే మనం ఆశ్రయిస్తున్నామో, ఎవడిని మనకు ఉపకారం చేయమని అడుగుతున్నామో, వాడిలో ఉపకారం చేసేటువంటి మనస్సు, సామర్థ్యము మొదలైన లక్షణాలన్నీ ఉన్నాయో లేవో తేల్చుకోవాలి కదా. ఎవడిని పడితే వాడిని ఆ, ఆశ్రయిస్తామా? ఆశ్రయించాం అన్నమాట. కాబట్టి స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాహ. ఇక్కడ వృద్ధశ్రవాహ అంటే బాగా పక్వానికి వచ్చినటువంటి జ్ఞానము అనేటువంటి ఫలము కలిగినటువంటి వ్యక్తి ఆయన ఇంద్రుడు. అటువంటి ఇంద్ర నహ స్వస్తి, స్వస్తిని కలిగించుగాక. ఇంక రెండవది స్వస్తిన పూషా విశ్వవేదా. విశ్వవేదా, విశ్వమంతా ఎవరికైతే విశ్వంలో ఉండేటువంటి సర్వ రహస్యాలు, పైకి పైకి కనపడేవి, లోపల తోచేవి అయినటువంటి లక్షణాలన్నీ కూడా ఎవరికైతే పుష్కలంగా ఉన్నాయో అతనికి పేరు పూషాట. పూష. పూష అంటే నిజానికి అది సూర్యవాచకం. భాస్కరుడు. మన దినము ఉదయం ఉదయిస్తూ సాయంకాలం అస్తమిస్తూ మళ్ళీ ఒక రకంగా మనకు నిత్యము దర్శనమిస్తున్నటువంటి ఒక మహా తేజస్సు ఏదైతే ఉందో దానికి పూష అని పేరు. పూష అనే పేరు ఎందుకు వచ్చిందంటే పుష్టిం కరోతీతి పూష. పుష్టి. పుష్టి అంటే దేహంలో ఏ పని చేయటానికైనా కావలసినటువంటి సామర్థ్యం, బలం, అటువంటి దాన్నే పుష్టి అంటారు. పోషణ అంటారు. పుష్టి, పుష్టము అంటే బాగా చక్కగా బలిసినవి అని అర్థం. మన మానవుడు మామూలుగా రెండింటిని అభిలషిస్తూ ఉంటాడు. తుష్టి, పుష్టి. తుష్టి అంటే సంతోషము, మనస్సుకు సంబంధించినటువంటిది. పుష్టి అంటే దేహానికి సంబంధించినటువంటి బలము మొదలైనటువంటి అనమాట. అటువంటి అటువంటి దాన్ని కలిగించేటువంటి వాడు కనుక సూర్య భగవానుడికి పూష అని పేరు. ద్వాదశ ఆదిత్యులు అని ఉన్నారు అని మనకి పురాణాలు చెప్తున్నాయి. సూర్యుడు 12 మంది ఉన్నారు అని. ఆ 12 నెలలకు ఒక్కొక్క పేరుతో ఉంటారు అని. అందులో ఒక ఆ 12 పేర్లు కలిగినటువంటి 12
ద్వాదశాదిత్యులలో ఒక ఆయనకు పూష అని పేరు. ద్వాదశానికి 12 రకాలుగా ఉన్న ఒకే స్వరూపము 12 వేషాలతో కనిపిస్తుంది అని దాని తాత్పర్యం అన్నమాట. కాబట్టి పూష ఆయన ఎట్లాంటి వాడు? విశ్వవేదాహట, విశ్వాన్నంతటినీ తెలిసినటువంటి వాడు. చూడండి, ఆకాశంలో సూర్య భగవానుడు అనేటువంటి వాడు అంతటా విశ్వం అంతా తిరుగుతున్నాడు కదండి. తిరగడం అంటే మనం కిరణాల ద్వారా అని అనుకుంటాం. అవి బింబాకారంగా ఎక్కడో ఒక చోటనే ఉన్నా అక్కడి నుంచి వెలువడేటువంటి కిరణాలు, సూర్య కిరణాలు ఆయన ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా విశ్వంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఆ కిరణ స్పర్శ వస్తోంది కనుక ఆ కిరణ స్పర్శ ద్వారా ఉండేటువంటి జీవులందరూ కూడా లోకంలో తెలుసుకోదగినటువంటి విషయాలన్నింటినీ తెలుసుకుంటున్నారు కనుక ఆయనకు విశ్వవేదుడు అనేటువంటి పేరు కలిగింది. విశ్వవేదాహ, విశ్వవేదుడైనటువంటి పూష సూర్య భగవానుడు మహా మాకు స్వస్తి, స్వస్తి ఎగుగాక, స్వస్తి కలిగించుగాక. స్వస్తిన స్వస్తిన పూషా విశ్వవేదాహ. ఇంకా మూడవది అంటే మొదట ఇంద్రుణ్ణి చెప్పారు, రెండవది సూర్యుడిని చెప్పారు, మూడవది గరుత్మంతుణ్ణి చెప్తున్నారు. ఆ గరుత్మంతుడిని చెప్పడంలో ఉండేటువంటి రహస్యం ఏమిటో చూద్దాం మనం. ఆ గరుత్మంతుడికి ఇక్కడ తార్క్ష్యుడు అని పేరు పెట్టారు. తార్క్ష్యుడు అంటే తృక్ష అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక మహర్షి యొక్క కుమారుడు అని అర్థం. ఇందాక అనుకున్నాం కశ్యప అని. కశ్యప అని అంటే పశ్యక అని అట్నుంచి చదివితే యః పరిపశ్యతి సౌక్ష్మ్యాత్ కశ్యప పశ్యకో భవతి, యః పరిపశ్యతి సౌక్ష్మ్యాత్ అని ఒక వేదమంత్రం ఉంది. కశ్యపుడు అంటే పశ్యకుడుట. కశ్యప ఇట్నుంచి చదివితే పశ్యక అవుతుంది. అటువంటి పశ్యకుడు అనేటువంటి ఆయనకే తార్క్ష్యుడు, తృక్ష అనేటువంటి పేరు కూడా ఉంది. ఆ తృక్ష అనే ఆ మహర్షి యొక్క ఆ కుమారుడు తార్క్ష్యుడు, గరుత్మంతుడు. గరుత్మంతుడు అంటే గరుత్ అంటే రెక్కలు. అంటే ఏ రెక్కలు పక్షులన్నిటికీ ఉంటాయి. గరుత్మంతుడు అనే ఆ మత్ అనే ప్రత్యయము అత్యంత అతిశయమైన శక్తి కలిగినటువంటి రెక్కలు ఉన్నటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది. మనం చాలాసార్లు అనుకున్నాం, ధనవంతుడు అన్నాం అనుకోండి. ధనవంతుడు అంటే ఓ పావలాయో బేడానో కూడా ధనమే. వాడిని ధనవంతుడు అన్నాము. ఓ చిప్పబుచ్చుకుని అమ్మ అడుక్కునేటువంటి వాడి ఆ డబ్బాలో కూడా కొన్ని నాణ్యాలు అవి పడుతూ ఉంటాయి. వాటికి కూడా ధనమనే పేరే, కానీ వాడు ధనవంతుడు కాదు. ధనము అక్కరలేనంత ఎక్కువగా ఎంతమందికి ఇచ్చినా తరుగు పోకుండా ఉండేవాడినే ధనవంతుడు అంటారు. అట్లాగే ఇక్కడ గరుత్మంతుడు అన్నప్పుడు కూడా చాలా గొప్పవైనటువంటి రెక్కలు కలిగినటువంటి వాడు. ఆ రెక్కల విశిష్టతను భారతంలో గరుత్మదుపాఖ్యానం ఉంది ఆది పర్వంలో. ఆ గరుత్మందుపాఖ్యానం చదువుతూ ఉంటే మనకు పట్టశక్యంగానే ఆనందం కలుగుతుంది. ఆ గరుత్మంతుడు చాలా గొప్పవాడు. ఆయనకి సువర్ణపక్షుడు అని పేరు, వేదాత్మ అని పేరు. గరుత్మంత్ అనే శబ్దానికి తాత్వికమైన సింబాలిక్ అర్థం ఏమిటంటే గరుత్తులంటే రెక్కలు. రెక్కలంటే శ్రీ మహావిష్ణువు గమనానికి దోహదం చేసేటువంటివి. శ్రీ మహావిష్ణువు సర్వజ్ఞుడు. వేదాంత రహస్యాలన్నీ ఆయన దగ్గర నుంచే వచ్చినాయి. అటువంటి గరుత్తులు అంటే అర్థమేమిటంటే వాటినే వేదములు అని అంటారు. గతి ధాతువునకు జ్ఞానము అనే అర్థం ఉంది సంస్కృతంలో. సర్వే గత్యర్థా బుద్ధ్యర్థా అనే ఒక న్యాయం ఉంది. అంటే సమస్తమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు.
అంటే గరుత్మంతుడు అంటే వేదము అనే అర్థం. ఆ వేదములు అనేటువంటి వాటన్నిటికీ కలిపి ఒక వ్యక్తిత్వ ఆరోపణ చేసినట్లయితే ఆయన గరుత్మంతుడు. కథలో ఉండేటువంటి గరుత్మంతుడు, వినత, శ్రీ మహావిష్ణువుకి వాహనమవటం ఇవన్నీ కాదనక్కర్లే. ఇవన్నీ ప్రతీకాత్మకంగా భావించేటప్పుడు గరుత్తులు అంటే వేదములని, అవి పుష్కలంగా కలిగినటువంటి వాడు అని, అవి భగవంతుణ్ణి మోస్తూ ఉంటాయి అని, అంటే వేదాల్లో నుంచే భగవతత్వాన్ని మనం అవి పట్టుకున్న దాన్నే మనం ఆవిష్కరించుకుంటున్నామని, ఇది తాత్విక రహస్య సంబంధమైనటువంటి అర్థం అన్నమాట. కాబట్టి తార్క్ష్య అరిష్టనేమి, ఇంకొక విశేషణం కూడా వేశారు. ఆయన గరుత్మంతుడు అంటే గమనశీలం కదా, ఎప్పుడు కదులుతూ ఉంటాడు, ఎక్కడో ఒక చోట పడి ఉండడు. ఇందాక జాడ్యం అన్నామే, ఆ రకంగా ఉండటం కాదు. ఆ అందుకనే భారతంలో ఉండేటువంటి గరుత్మదుపాఖ్యానం అనేది చాలా గొప్పది. దాన్ని మనం తప్పనిసరిగా అధ్యయనం చేయాలి, ఎప్పుడో అవకాశం చూసుకుందాం. దాంట్లో అనేకమైనటువంటి వేదాంత రహస్యాలన్నీ ఉన్నాయి. కనుక ఆ అరిష్టనేమి, అరిష్ట అంటే ఏ విధమైనటువంటి అడ్డంకి మొదలైన దోషాలు లేనటువంటి రథచక్రము కలిగినటువంటి వాడు. అంటే ఆయన బయలుదేరితే గమ్యానికి వెళ్ళేదాకా ఎక్కడ ఏమీ ఈ ప్రమాదం వచ్చింది, ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ రోడ్డు సరిగా లేదు, ఇక్కడ దీనికి ఇంధనం సరిగా లేదు, అయిపోయింది మొదలైనటువంటివి ఏం లేకుండా, ఇప్పుడు మనం అనేకమైనటువంటి విషయాలు చూస్తున్నాం. విమానాలు బయలుదేరినప్పుడు ఎక్కడో ఇంధనం తక్కువైపోయిందని దాన్ని దగ్గరగా ఉండేటువంటి ఇంకొక చోటికి తీసుకువెళ్ళటం మొదలైనవన్నీ మనం వింటున్నాం. ఇటువంటి లోపాలేమి గమ్యం చేరుకునేదాకా ఉండవన్నమాట. అటువంటి అరిష్టనేమి అయినటువంటి తార్క్ష్యుడు మనకు స్వస్తి కలిగించుగాక. స్వస్తి నో బృహస్పతి దధాతు. బృహస్పతి, బృహస్పతిని దేవేంద్రుడికి గురువుగా చెప్తారు. దేవతల గురువు బృహస్పతి. బృహస్ అంటే పెద్దది, పెద్దవాడైనటువంటి పతి, రక్షణ ఇచ్చేటువంటి వాడు అన్నమాట. అంటే బుద్ధికి బృహస్పతి సంకేతంగా వాడబడుతుంది. బృహస్పతి అని అంటే ఇక్కడ బుద్ధిశక్తి, ఏదో మనలో ఉండేటువంటి కాస్త కూస్త బుద్ధిశక్తి కాదు. విశ్వమంతటికీ కావలసినటువంటి మేధా బలం ఏదైతే ఉందో, ఆ బలాన్నంతటినీ కూడా ఒక వ్యక్తిగా ఆరోపణ చేస్తే ఆయనకు బృహస్పతి అనేటువంటి పేరు వస్తుంది. స్వర్గలోకంలో బృహస్పతి అనేటువంటి ఒక ఆయన పెద్దవాడు ఉన్నాడు, దేవేంద్రుడు గురువు గారు ఉన్నాడు అనేటువంటిది పురాణ కథ. దాన్నేమి మనం అదంతా అబద్ధమని అనుకోనక్కర్లే. వారి వెనకాల ఉండేటువంటి రహస్యార్థ సంభావన చేసి ఆ ఆ చరిత్రలాగా మనకు కనిపించేటువంటి అర్థాన్ని సమన్వయం చేసుకోవటం అనేటువంటిది మనకు కర్తవ్యం అన్నమాట. కాబట్టి స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా, స్వస్తినో బృహస్పతిర్దధాతు. మా స్వస్తినంతటినీ కూడా ఆయన తన చేతిలో పెట్టుకొని మాకందరికీ కూడా కలుగు చేస్తూ ఉండుగాక అని మంత్రం. దీని గురించి ఎంత చెప్పినా చాలా ఇంకా మిగిలిపోతుంది. ఏమైనా కొంచెం ఒకటి రెండు అంశాలు చెప్పుకోవాల్సి వస్తే తరువాత తరగతిలో మనం చెప్పుకుందాము. ఇది చాలా గొప్ప మంత్రము. ఏ కార్యము చేసినా, ఏ మంచి పని చేయటానికి పూనుకున్నా ఈ శ్లోకము చదువుకున్నట్టయితే ఇంద్రదేవత, సూర్యదేవత, గరుత్మద్దేవత, తర్వాత బృహస్పతి అనేటువంటి దేవుడు, వీళ్ళంతా మనకు నలుగురు నాలుగు వైపులా ఉండి భద్ర రక్షణ కవచంలాగా నిలబడి మనకు అనేకమైనటువంటి మహాప్రయోజనాలు, అపేక్షితమైనటువంటి కోర దగినటువంటి కోరవలసినటువంటి మహాప్రయోజనాలన్నింటినీ కలిగిస్తారు అని
ఈ మంత్రం ద్వారా మనం తెలుసుకోదగినటువంటి విషయం. అయితే ఏమంటే చదువుకున్నంత మాత్రాన అయిపోతుందా అని కాదు. అసలు ఆ శంకే అక్కర్లేదు. అయిపోతాయి, తప్పనిసరిగా అవుతాయి. ఒకవేళ ఎవరికైనా ఎప్పుడైనా ఈ శ్లోకం చదువుకుని ఉన్నా ఏదైనా ప్రమాదం అంటే వస్తే ఆ ప్రమాదానికి ఇవి కారణం కాదు. ఇంతకు ముందు ఉండేటువంటి మనం చేసుకున్నటువంటి పూర్వ కర్మ వాసనల ఫలితంగా అవి జరుగుతాయి కానీ దీనివల్ల మాత్రం మనకు మేలు తప్ప కీడేమీ జరగదు. ఆ మేలు కూడా అన్నిటికంటే గొప్పదైనటువంటి మేలు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఓం స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. తర్వాత మంత్రం చాలా గొప్ప మంత్రం. ఆపాంతమన్యుస్పుర ప్రభర్మాధుని సిమీవాంచరుమాగుం రుజీషీ సోమో విశ్వాన్యతసావనాని నార్వాగింద్రం ప్రతిమానాని వేభు. దీనిని గురించి తర్వాత తరగతిలో చదువుకుందాం. వాళ్ళ పాఠానికి స్వస్తి. గురుగారు నమస్కారం. అయ్యా, చక్కగా చాలా బాగా బోధించారు. అంత చక్కగా అర్థమైంది అంతాను. అయ్యా. దుర్గా ప్రసాద్ గారు మీరు చూడండి. అలాగే సార్. గురువు గారు నమస్కారం అండి. ఈ అయ్యా. రోజు 2 మంత్రాలు చెప్పారు. 2 మంత్రాలు కూడా అత్యద్భుతంగా ఉన్నది. అందులో ముఖ్యంగా రెండో మంత్రం గురించి కనుక మనం ఎక్కడికి బయలుదేరినా ఏ పని చేసినా కూడాను విఘ్నేశ్వరుడికి మనం ముందు నమస్కారం పెట్టుకుంటాము. అలాగే ఈ మంత్రం చదువుకున్నట్లయితే మనకి ఏమైనా ఆపదలు వస్తే అవి తొలగిపోతాయి.